ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఆయన ఎమ్మెల్యే, అందులోనూ అధికారి పార్టీకి చెందిన లీడర్. ఆయన ఎన్నికల కోడ్ను లైట్ తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ను ఈజీగా బ్రేక్ చేశారు. అయితే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? మాటు వేసి మరీ బండారం బయట పెట్టాయి. నర్సీపట్నంలో జరిగిన ఆ ఘటన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అనకాపల్లి జిల్లాకు చెందిన నర్సీపట్నంలో కోడ్ అమల్లోకి వచ్చిన అధికార పార్టీ నాయకులు వాటిని తొంగలో తొక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ వెంకునాయుడుపేట వైసీపీ నాయకుడి ఇంట్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం సాయంత్రం వాలంటీర్లతో గుట్టుచప్పుడు కాకుండా సమావేశమయ్యారట. వీరికి తాయిలాలు పంపిణీతో పాటు ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవహరించారనే దానిపై సూచనలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని విషయాన్ని బట్టబయలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కొంతమంది వాలంటీర్లు భయంతో గోడలు దూకి పరారయ్యారు. మరికొందరు అక్కడే ఫ్లాట్లలో ఉండిపోయారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు టీడీపీ నాయకులు కంప్లైంట్ చేయగా అక్కడకు చేరుకుని తనిఖీలు చేశారు. అయితే లోపల ఎవరూ లేరని అధికారులు చెప్పడంతో టీడీపీ లీడర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారులు కలిసి సమావేశం నిర్వహించిన ఫ్లాట్లలో మరోసారి సోదాలు చేశారు. ఒక గదిలో 15 మంది వాలంటీర్లను గుర్తించారు. సమావేశంలో పాల్గొన్న 15 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా రిటర్నింగ్ అధికారి జయరాం చెప్పారు. అనుమతి లేకుండా ఎన్నికల సమావేశం నిర్వహించిన ఇంటి యజమానితో పాటు వాలంటీర్లపై కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. దీంతో పాటు సమావేశం నిర్వహించిన ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో 6 టీడీపీ నాయకులపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశామన్నారు. అయితే ఇప్పటికే నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ఒక ఉద్యోగిని, 5 వాలంటీర్లను, ఒక పూజారిని తొలగించినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.